రాచగిరి టీవీ న్యూస్. నేను అయ్యప్ప మాలేస్తా అయ్యా పొట్టే చెప్తున్నా. అందరూ ఎండల మీద తిరుగుతారు బైకులు వేసుకొని. ఈ మోసగాడు ఆడ బేరం చేస్తుండు. ఈ మోసగాడు ఆడ బేరం చేస్తాడు. కాంగ్రెస్ పార్టీని ఇల్లు ఎత్తున రాత్రి అమ్మేసిండు. అప్పుడు ఎందుకు జాయిన్ కావాలి రాత్రి అంటే ఈ రాత్రి టీఆర్ఎస్లో జాయిన్ అయితే ప్రతాప్ రెడ్డి గెలుస్తాడు అనేది సర్వే వచ్చింది కాబట్టి జాయిన్ కాలేడు. నాతో నీకేందా పోటీ? నేను ఇప్పుడు కూడా నువ్వే నాకన్నా పెద్దోనే అనుకుంటాను. ఈరోజు కూడా నువ్వు నన్ను ఆలోచన చేసి వాన్ ముంగట వీని ముంగట మైపాల్ ఫోన్ చేస్తుండో నేను ఫోన్ ఎత్తలేనని చెప్తున్నావు. బరాబర్ చేసిన. బరాబర్ నర్సారెడ్డికి ఫోన్ చేసిన. టీఆర్ఎస్ వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టిరు వరగల చివరస్తా మీద అని తెలిస్తే మా గురువు నా దేవుడు మైనంపల్లి హనుమంతనే చెప్పిండు, అన్నా అయినా నీకు పెద్ద మనిషి ఫోన్ చేయాలి, నువ్వు అవసరం అనుకుంటే ఆయన రమ్మంటే ఒక 1000 మందిని తీసుకొని నర్సారెడ్డి ఇంటికి అని చెప్తే ఆయన ఏం చేస్తాడు? నేను అంబేద్కర్ జయంతికి తూప్రాన్ వస్తే నా ఎంబడి ఫోటో దీని ఉమర్కు డాగేస్తాడు. ఉమర్ నాగరాజ్ గౌడ్ ఫోటో అయితే ఆయనకు డాగేస్తాడు, నారాయణ సేటుకు డాగేస్తాడు. మైపాల్ రెడ్డి వాడు నీ అయ్యా జాగిరా తూప్రాన్, నీ అయ్యా జాగిరా తూప్రాన్ కాదు, గజ్వేల్లో కూడా తిరుగుతా, మహబూబ్నగర్లో కూడా తిరుగుతా, మహారాష్ట్రలో కూడా తిరుగుతా. హక్కుండదు కదా మనిషి తిరిగనీకి. మైపాల్ రెడ్డి ఎట్లా వస్తాడు తూప్రాన్లా? తూప్రాన్ నీ అయ్యా జాగిరా. తూప్రాన్ రాకపోతే ఎడికి రావాలి? నేను ఎడికి రావాలి? మేమేమో అవిశ్వాసం పెట్టాలి మున్సిపల్ చైర్మన్ మీద, రవీందర్ గౌడ్ మీద. ఈయనేమో బేరం చేస్తాడు. సిగ్గు లేదా? రవీందర్ గౌడ్ చెప్పింది కదా మొన్న వరగల సరస్వతి గుడికి రాని డబ్బులు తీసుకోవాలని ప్రమాణం చేయమన్నాడు కదా. చేసావు నీ ముఖానికి? అంటే మేమేమో కొట్లాడాలి. ఇదే వెంకటరెడ్డి నేను హనుమంతన్నని బతలాడి, కొండలన్నని బతలాడి ఎమ్మెల్సీని తీసుకొచ్చినాం. మీ అందరు తెలుసు ఎమ్మెల్సీ హరీష్ రావు రైట్ ఆయన. నేను తీసుకురాకపోతే మా పరిస్థితి ఏంది? ఈడ బేరం చేసుకుంటావు, ఈడ బేరం చేస్తావు, 2 ప్లేసాల్లో బేరం చేస్తావు. అంటే మేము పిచ్చోళ్ళం. అందరిని ముందే కాశీలా శివాలయం మీద ఒట్టు తినిపించింది. ఎందుకంటే ఒకటి దాటిపోవద్దు కదా. వీడికి వచ్చినాక పెయింటర్ సింగ్ కావాలంటే అందరు కౌన్సిలర్లు మైపాల్ ఏమని ఎట్లానని మన మామిళ్ళ కృష్ణతో అయిపోయిన డీలు ఆయన చేయాలంటారు. ఏం చేసినావు నాకు తెలుసు బిడ్డ. నేను ఎవ్వరు ఎంబడి ఉన్న ఒకటే తిరుగుంటా. ఇలా మైనంపల్లితో ఉంటా, సస్సా కూడా మైనంపల్లి గురించి. నీ లెక్క గేమ్ ఇంత ఉంటాయన పదవులు ఆశ లేదని. మాకు కూడా ఆశ లేదు రాబాయి పదవి. మేము మస్తు కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ కొరకు ఆస్తులు అమ్ముకున్నాం, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్నాం, కొట్లాడినాం. నర్సారెడ్డికి ఎమ్మెల్యే గెలిచే సాయ ఆ రోజు ఎక్కడ పోయినా మా యువత 100 బండ్లు వేసుకొని తిరిగినాం. ఆయన ఇంకా ఏ ప్రతాపన్న వస్తే యూత్ ఉంటుంది, నర్సారెడ్డి వస్తే ముసలోళ్ళు ఉంటారంటే గ్రామాన తిరిగినాం. నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకు స్థాయి లేదు. పీసీసీ గురించి మాట్లాడే స్థాయి అనేది? పీసీసీ గురించి మాట్లాడుతున్నావు. మహేష్ కుమార్ గురించి. మహేష్ కుమార్ గౌడ్ అని అంత అడిగే స్థాయి అనేది? అంటే నీకు 7 మండలాలకు ఇస్తే మహేష్ కుమార్ గౌడ్ అన్న ఒక లెక్క, ఈ 3 మండలాలకు ఇస్తే ఒక లెక్కనా? స్థాయిని మనిషి మాట్లాడుతున్నావు బిడ్డ. రేవంత్ అన్న గురించి కూడా గజ్వేల్ ఒకసారి మాట్లాడిన వీడియో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సుప్రీం నేనే అని. రేవంత్ అన్న గురించి కానీ పీసీ గురించి మాట్లాడితే మా మల్లన్న చేసిన పని చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.